ఒక మనిషి రోజుకి ఎంత నూనె వాడాలి, నెలకి ఎంత వాడాలి అనే విషయం గత కొన్నాళ్ళ నుంచి తెలిసినా కానీ ఈ మధ్యకాలంలో ఇలాంటివి వదిలేసామండి. వేరే వేరే టాపిక్స్ మీదకి వెళ్ళిపోయి చెప్పుకోవడం మానేసాం కదా. రీసెంట్గా ఒక రిపోర్ట్ వచ్చింది. ఏ మంచి రిపోర్ట్స్ వచ్చినా కానీ మనం చెప్పుకుంటున్నాం కదా. ఈ మధ్యకాలంలో గుండె జబ్బులు బాగా పెరగడానికి, అంటే రక్తనాళాలు పూడుకుపోవడానికి, బ్లడ్ వెళ్ళే అవకాశం కూడా లేకుండా రక్తనాళాలు మూసుకుపోయే పరిస్థితి ఎందుకు వస్తుందంటే వాడుతున్న ఆయిల్. అంటే ఎక్కువ వాడుతున్నామా, తక్కువ వాడుతున్నామా అని కొంతమందికి డౌట్ వస్తుంది కదా. ఆ క్లారిటీ కోసం ప్రత్యేకంగా ఆ రిపోర్ట్ ఏం చెప్తుందో చెప్తున్నానండి. ఒక మనిషి సగటున 3 నుంచి ఒక 5 స్పూన్లు మాత్రమే ఆయిల్ తీసుకోవాలి అని చెప్తున్నారండి. అంటే యావరేజ్గా ఇదేమి లెక్క పెడతామా అంటే నెలకు వచ్చి ఒక 1/2 లీటర్ అండి, 1/2 కేజీ ఒక మనిషికి. అంటే నలుగురున్న కుటుంబానికి 2 లీటర్లు 2 కేజీలు దాటే పరిస్థితి పెట్టుకోవద్దు. పెట్టుకుంటే మాత్రం మీరు ప్రమాదంలో పడ్డట్టే అని చెప్పేస్తున్నారండి. ఇది నేను చెప్తుంది కేవలం కూరల కోసమే అనుకుంటారేమో, కాదండి. అన్నీ కలిపి ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి. మన వాళ్ళు మరి 10 స్పూన్లు 20 స్పూన్లు కూరలకే వేస్తారు. మరి 2 పూట్ల తినేవాళ్ళు ఉన్నారు, 3 పూట్ల తినేవాళ్ళు ఉన్నారు. ఇదొకటి. తర్వాత వచ్చి ఫ్రైలు, ఎన్ని రకాల ఫ్రైలు తింటున్నారు, అది ఎంత ఆయిల్ పీల్చుకుంటుంది. ఇక ఈ మధ్యకాలంలో ఎక్కువగా తినేది బిర్యానీ. మరి బిర్యానీ 3 స్పూన్లు 5 స్పూన్లకి సరిపోతుందా? ఒకసారి ఆలోచించండి. సో ఇక్కడ చేస్తున్న పెద్ద పొరపాటు ఏంటంటే ఆయిల్ ఇంటేక్ అనేది విపరీతంగా పెరిగిపోతుంది. ఆ ఆయిల్ కూడా మంచి ఆయిల్ కాదు. షాప్ నుంచి తెచ్చుకునేది ఏదైనా కానీ, అంటే వండి తీసుకొస్తాం కదండి, ఫ్రైల దగ్గర నుంచి రకరకాలవి వాడు నెలలు సంవత్సరాల తరబడి మరిగిస్తూనే ఉంటాడు. ఆ ఆయిల్లో వేయించుకున్నవే మనం చిప్స్ దగ్గర నుంచి అన్నీ తెచ్చుకుంటాం. ఇంకా రెండోది రిఫైన్డ్ ఆయిల్స్ అని చెప్పి మొదలెట్టారు ఈ మధ్యకాలంలో. కిలో వేరుశనగ 150 రూపాయలు సపోజ్ అనుకున్నా కానీ 2 కిలోలు తీస్తే తప్పించి 1 కిలో రాదు. కానీ మనకి ఆయిల్ ఎంతకు వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది ఆలోచించండి. ఎంత కల్తీ జరుగుతుంది, ఎన్ని కెమికల్స్ కలుపుతున్నారు. మరి ఏం చేయాలి అంటే కోల్డ్ ప్రెస్ తీసుకోండి, లేదు గానుగ నూనె శ్రేష్టంగా తీసుకోండి, ఇబ్బంది ఏమీ లేదు. రేట్ ఎక్కువ కదా అని ఇది ఒక డౌట్ ఉంటుంది మన వాళ్ళకి. రేట్ ఎక్కువ అయితే ఇక్కడ ఏదైతే వాడుతున్నామో 10 స్పూన్లు వేసే చోట అది 5 స్పూన్లు వేస్తే సరిపోతుందండి. చక్కగాను ఉంటుంది, టేస్టీగాను ఉంటుంది, హెల్త్ కూడా కాపాడుకోవచ్చు కదా. ఆయిల్ విషయంలో ఇంకొక డౌట్ ఏంటంటే మిక్స్ చేయొచ్చా అని. ఎస్, 1-2 మిక్స్ చేయొచ్చండి, ఇబ్బంది ఏమీ లేదు. మిక్స్ చేసుకోమని చెప్తున్నారు. ఏం చేయొచ్చు, ఎలా తినొచ్చు అని అడుగుతున్నారు కానీ ఎంత అనే విషయాన్ని మాత్రం మర్చిపోతున్నారు. మళ్ళీ గుర్తు చేస్తున్నాను, మనిషికి వచ్చి ఒక 3 లేక 5 స్పూన్లు యావరేజ్గా అన్నీ కలిపి, నేను మళ్ళీ గుర్తు చేస్తున్నా, అన్నీ కలిపి నెలకి ఎంతో కూడా చెప్పేశాను. సో మరి మీ ఆయిల్ ఇంటేక్ ఎంత? లేదు గట్టిగా తింటున్నామంటే వర్కౌట్ బాగా పెంచండి, గట్టిగా పెంచండి. ముందైతే ఫాలో చేయండి. ఇలాంటి విషయాలు ఇంకా చాలా ఉన్నాయి, చెప్పుకో.